హలో మో నమస్తే. మేము 5:30కి లేచి కొర్రమేళ్ళకి వచ్చినాం. ఎక్కువ చేపలకైతే నేను మా బావ ఇద్దరమే పోతాం, కానీ గియ్యాలు మాత్రం కొర్రమేళ్ళు పడడానికి మా తమ్ముడు కూడా వచ్చిండు. అగా చూడు కప్పలు మాత్రం మంచి మంచి ఎదురుతాడు. ఇక మా తమ్ముడు మాత్రం ఒకటి నల్లది ఒకటి తెల్లది 2 కప్పలు అయితే తీసుకున్నాడు. కానీ నీళ్లు మాత్రం మస్తు దగ్గరికి అయిపోయినాయి. ఒకప్పుడు మనం నడిచే ప్లేస్ మొత్తం నీళ్ళే ఉండేటి, కానీ కొర్రమేళ్ళు పట్టాలంటే కరెక్ట్ టైం ఇదేమో. అగో దీనికి ఏమైందో ఒక కొర్రమేన్ అయితే చచ్చిపోయింది. ఇక సరే గానీ కొర్రమేళ్ళు పడడానికి మా బావ బుల్ ఫ్రాగ్ వాడుతుండు, కానీ బుల్ ఫ్రాగ్ మాత్రం తక్కువ దొడ్డు ఉండదు, మా దుడ్డగా ఉంటది. ఇక కొర్రమేన్ గీ కప్పని చూసిందంటే అబ్బా ఒక్కడే దెబ్బ కడుపు నింతది అబ్బాయి అనుకుంటది. ఘోరంగా ఉన్నాయి చల్లగా నీళ్ళు. అది సీసం అయితే అట్లా ఉక్కుతుంది. దీనికి ఇన్ని రోజులు సీసం లేదు. ఫస్ట్ అగో వచ్చిందా వేసింది బా. వచ్చిందా వేసింది బా. అది అది చిన్న 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 దాని మూతి దగ్గరికి వచ్చినప్పుడే కొట్టింది. అది కప్పైంది, పైకి ఎక్కింది. ఈ కప్ప మంచిగా ఎక్కితే పైకి. ఇది మంచిదేనా బుల్ ఫ్రాగ్? ఎప్పుడు పైకి పైన కూర్చుంటాను. కప్ప ఖరాబ్ కాదు అట్లా పైకి ఎక్కితే. ఎక్సలెంట్. కప్ప ఇట్లా పైకి ఎక్కితే. మామ అసలు ఈ కొర్రమెల్లకు కూడా తెలిసిపోయినట్టుంది ఈ ప్లాస్టిక్ కప్పలని. మనం ఫస్ట్ లో ఈ ఫిషింగ్ రాడ్ తీసుకొచ్చినప్పుడు సొక్క ఉరుకొచ్చి కొట్టినాయి. మనం కొర్రమెల్లను కూడా ఎప్పటి నుంచో పడుతున్నాం, అప్పటికి ఇప్పటికి అస్సలు హుషారు లేవు. అసలు ఇది ఒరిజినల్ కప్ప ప్లాస్టిక్ కప్ప అన్నట్టే డౌట్ కొడుతున్నాయి. చిన్న చిన్న ఓ నాయన గొర్ర గుంజుకొత్తాం. అదే కొరమేనా ఇది? చిన్న గుంజుకరా. మా తమ్ముడు చూడ్రి మా దగ్గర ఉండి అస్సలు పట్టాడు. మాకెప్పుడు దూరంగానే ఉంటాడు, దొంగ చేపలన్నింటిని పట్టుకొస్తాడు. కానీ మిషన్ మాత్రం పొద్దుకే వరకు ఖరాబ్ చేసుకొని తీసుకొస్తాడు. నువ్వు 1000 రూపాయల మిషన్, 1,00,000 రూపాయల మిషన్, అది పొద్దుకే వరకు ఖరాబ్ కావాల్సిందే. ఇగో ఈ బుల్ ఫ్రాక్ ఉన్న గాలాలు చేప నోట్ల మంచి గుచ్చుకుంటున్నాయి. కప్ప మాత్రం అప్పుడప్పుడు చేప నోట్లు ఉండకుండా దారం పట్టుకొని పైకెక్కుతుంది. అట్లా పైకెక్కిన కప్ప ఏ కప్ప అయినా సరే 10 కాలాల పాటు చల్లగా ఉంటది. కప్ప అయితే ఖరాబ్ కాదు, ఎక్కువ రోజులు వస్తుంది. అగ చూడ్రి మా తమ్ముడు కొర్రమేను పట్టుకొచ్చిండు, బానే ఉంది. కప్పని ఎంతో తీసినట్టు చెప్తాడు కానీ అస్సలు రాదు. ఫస్ట్ నువ్వు బయలుకి పోవాలి. అది 4వ అధ్యాయం 3వ పాఠం. చుప్పక్ బుగ్గ పెట్టింది ఇక్కడ. పర్ఫెక్ట్గా చూసినా నేను. వచ్చింది అది కొట్టిందా? కొట్టలే. ఉరికి రావచ్చు. ఆంచనాడికి ఎంత దగ్గర దూరం ఉంది? వేసిందా? ఇప్పుడే పోతే అప్పుడే. ఓ అమ్మ వేసిండు. ఓ పోయింది దెబ్బ కొట్టి. ఉంది. ఓ కుర్రమైన చొక్కున్నాయాడా? అవ్వడది ఒక్కసారి ఇట్లా తల పడితే దాని నిండి వస్తున్నాయి. ఎమ్మడిపడి కొడతాను కానీ. బా వచ్చిందే. అమ్మ కొట్టిందా? చిన్న రాణి ఎక్స్ప్రెస్ పోయినట్టు పోతుంది కప్ప. బా కప్ప కుర్రమైన అయితే ఎగిరింది.
చిన్న చిన్న భలే కొడుకు చిన్నదనుకున్నాను నేను. మన ఊరు ఎత్తలేదు సెల్లు చూసుకుంటా. లేట్ నైట్ పంటాను. లేట్ నైట్ బండేసరికి ఎండాకాలం పూట ఎట్లుంటుంది మంచిగా ఆరు బయట పక్కేసుకొని పండు ఏది గడగొట్టింది కదా బా ఊరి అమ్మ. ఏంది అది? ఉన్నది కొట్లే. బా అలా ఎగిరింది కొరమేను. అది అప్పటికే వదిలేసి అవును. ఓ అమ్మ మిస్ అయింది రెండు. అసలు ఏమవుతుంది? 2 సార్లు మిస్ అయినా. కట్టు హుక్కు కాదు దానికి బా ఉందా పోయిందా? ఉంది. లూజ్ అయ్యేసరికి పోయిందేమనిపిస్తుంది ఒక్కోసారి. దీని గాలాలు పెద్దగా ఉంటాయి కాబట్టి పుచ్చుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది అందుకని ఆ రెండు ఉత్తిని వదిలేసి బాబా కేజీ ఉంటే వాయి ఈజీగా ఓ అందుకే ఈ మూలకే ఉన్నాయి. బాబా ఉన్నాయా అన్నే? బా జుఫ్ వెళ్ళిపోతుంది కప్ప. అనే కొడుతూనే ఉంది. కూర్చుకుందా? కోసుకుంటుంది ఎలుకు. రబ్బర్ కోసుకున్నట్టుంది. అది ఇప్పుడు ఏది కోసుకుంటే అర్థం కాదు. ఎట్లా కొట్టనుండే ఉరికొచ్చి గిబ్బి అని బాధనుండే కప్పని. మొత్తుకోవాలి కప్ప. వచ్చింది అది చూడు మళ్ళీ వెనకకి మళ్ళీపోతుంది. బా ఎన్ని కొట్టినాయి దీన్ని? దమ్మ బాదినాయి. ఏది కొట్టిందో అర్థం కాలేదు స్పీడ్లో. స్పీడ్ గుంజుకుంటే తనే కొట్టినాయి భలేగా. అబ్బా కొట్టలే.
అరే ఏంది నోరు చాపరాట్లేదు ఆయన అమ్మ 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 చిన్న పడక కొట్టుడు పెట్టిండే దెబ్బకి కప్ప చూడు ఏడుందా మూరెడు పైకి ఎక్కింది అది హుమైన్లు కొట్టినాడు కొడతాను కొరమైన్లు కూడా ఆగలే ఇప్పటికే ఒకసారి కోసుకున్నాం మళ్ళీ కోసుకుంటాం మామ చేప మాత్రం దొంగ దొంగ కొట్టినప్పుడే మిస్ అవుతుంది. ఎప్పుడైతే అగుడు పడకుండా పర్ఫెక్ట్ కొడుతుందో కప్ప పై కుత్కలు ఉంటుంది. అట్లా కొడితే చేప మిస్ కూడా కాదు మామ, గుంజిత గడ్డ మీద పడ్డట్టే. అది వేరు ఒక్కసారి దెబ్బ తాకింది మళ్ళీ కొడతా అది. ఇదేమో బుగ్గ పెట్టినట్టు అనిపించింది. అది 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 తల్లి బొమ్మల సూత్రమే. తప్పాసం అంతే బొమ్మల సూత్రం అనుకుంటాను. ఎనిమిదా రైట్ అనుకున్నది పడతలేదు. మామ కొర్రమేండ్లకి ఇక్కడ పొట్టు ఉన్నాయి, పడతా అంటే పట్టొచ్చు. ఇప్పుడు మేము కొన్ని కొర్రమేండ్లు పట్టినాం, మా బావ కింద పోతాడు, నేను మీకు చూపిస్తా. మేము చాలా రోజుల తర్వాత మస్తు కొర్రమేండ్లు పట్టినాం. మినిమం ఒక్కొక్కటి కేజీ ఉన్నాయి, మొత్తం 14 పట్టినాం. కానీ ఫిషింగ్ రాడ్ తో కొర్రమేండ్లు పడుతుంటే ఏదో వీడియో గేమ్ అన్నట్టే ఉంటది. కాలాన్ని ఏసుడు తీసుడే ముక్కుట్లు అప్పడాలించినట్టే ఉంది మా. అసలు ఈ కప్ప చూడు ఒరిజినల్ ఇది. కొర్రమేన్ తలకాయ మీద కూర్చొని మరి మిసాలు దూగుతుంది. అసలు కప్ప మనసులో ఏమనుకుంటుందో ఈ కొర్రమేండ్లను చూసి. నేను దొరకను, నేను అందినంత ఎత్తులో ఉన్నాను. మామయ్య సరే కానీ ఇంటికాడ కొన్ని కూరకిచ్చి ఒక 5 కొర్రమేండ్లు అయితే బయటికి పోయి ఉండే ప్లాన్ చేద్దాం. ఇంకా కొర్రమేండ్లు మస్తున్నాయి, వాటిని నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం. మామకి ఇప్పుడైతే కొన్ని కొర్రమేండ్లు పట్టుకొని మా అన్నయ్య వాళ్ళది మామిడి తోటలోకి వచ్చినాం. మనం చేపలు పట్టిన ప్రతిసారి పట్టుకొచ్చి ఇంట్లో పడేసి బయట కురికేది, మళ్ళీ ఇంటికి వస్తారుగా తయారుగా కూర కూడా ఉడికేది. గసుంటిది వీటిని తొవి కూర ఉండాలంటే మనతో కాని పని మా. ఓ గన్నిత్తా పాకిస్తాన్ పోయి ఓ యుద్ధం అన్న చేసి వస్తా కానీ ఇప్పుడు అనిపిస్తుంది చేపలు పట్టినంత ఈజీ కాదు మా కుకింగ్. ఇక సరే గానీ మా బావ అయితే నీట్ గా పొట్టు అయితే గీక్తుండు. సేమ్ గిట్లనే ఒకదాని తర్వాత ఒకటి 4 కొర్రమేండ్ల పొట్టు గీకాలి. ఇట్లా పొట్టు మొత్తం గీకిన తర్వాత వీటి తోకలీకలు కట్ చేసే పని ఉంటది. గది ఎట్లనో మా బావ కట్ చేస్తాడు, నేను మీకు చూపిస్తా చూడరు మా. మామ ఇక 5 కొర్రమేండ్లకు ఉన్న సైడ్ ఈకలు మొత్తం కట్ చేసిండు. ఇక తోకలు ఒకటి మిగిలిన కానీ బండకేసి రాకిన తర్వాత కట్ చేస్తాడు అనుకుంటా. నీళ్ళు తాగుతాను. మామ చేపల్ని తేట గడుక్కున్నాక చేప చెంపల్ని అయితే గోసి పడేయాల్సిందే. ఒకప్పుడు చేప చెంపల్ని కూడా సొక్క ఎంపుకొని తినేది, దేన్ని పోనీ అయిపోయేది మామ. ఇప్పుడైతే అవసరం లేదు, తీసైతే పారేస్తాను మామ. ఇక అట్లనే చేపకున్న దౌడలు పట్టుకొని గట్టి గుంజితే పొట్టపేగులు బయటకు వెళ్తాయి. గదంతా వేస్టేజ్ అన్నట్టు మనకు అవసరం లేదు. ఇక మా అన్నయ్య కొడుకు అయితే నీళ్లు పోతుంటే మా బావ అయితే మొత్తం తేట గడుగుతుండు. మామకి ఇప్పుడైతే ఈ చేపను ఎట్లయితే బండకు రాకి చెంపలు గింపలు ఎట్లా తీసిండో ఇంకా 4 కొర్రమేండ్లను కూడా గట్లనే తేటగా సాఫ్ చేయాలి. ఒకటే మాట ఏంటంటే ఫస్ట్ పొయ్యి రెడీ చేయాలి. ఆ పొయ్యి ఎలా ఉండాలంటే కింద కట్టెలు పెడితే పైన మండేటట్టు ఉండాలి.
మామకి ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయినాలే. ఫస్ట్ అయితే మనం ఒక పొయ్యి రెడీ చేయాలి. దానికోసం మా బావ కొద్దిగా బొంద దొరుకుతుండు. బొంద చుట్టూ పొయ్యి రాళ్ళు పెట్టుకోవాలి. పొరగాలు కూడా మంచిగా పని చేస్తారు. 4 ముక్కలు ఎక్కువనే వేయాలి. చీపిరాడు దేపో. పందొంగ ఇడు పెద్ద పందొంగ లేచినట్టు చేయాలి కానీ లేవద్దంటాడు. మామ మేము అట్లనే పక్కనే ఇంకో పొయ్యి కూడా పెట్టినాం. ఫస్ట్ అయితే దీంట్లో మంట పెట్టి ఒక 2 ఉల్లిగడ్డలు కాల్చాలన్నట. అసలు గట్ల ఎందుకు కావాలన్నా మీకు ముందు చూపిస్తా. ఫస్ట్ ఉల్లిగడ్డలు కాల్చాలి. మామయ్య ఉల్లిగడ్డలు అయితే మంచి కాలినాయి. ఇదే కాలిన ఉల్లిగడ్డల్ని మంచిగా పొట్టు తీసుకొని కట్ చేసుకోవాలి. ఈ పొట్టు తీసుకున్నాక సేమ్ చూద్దానికి ఆలుగడ్డ లెక్కనే ఉన్నాయి. మామయ్య కట్ చేసుకున్న ఉల్లిగడ్డల్ని రోట్లు వేసుకొని కచ్చపిచ్చ దంచుకోవాలి. మామయ్య దంచుకున్న ఉల్లిగడ్డలు పక్కకు పెట్టుకొని ఫస్ట్ అయితే చేపకు కాట్లు పెట్టాలి. ఇట్లా అక్కడక్కడ కాట్లు పెడితేనే మాల్ మసాలాలు మంచిగా బట్టి చేప మంచిగా టేస్ట్ ఉంటది. మన దగ్గర ఉన్న 5 చేపలకు ఇట్లా కాట్లు పెట్టుకోవాలి. మామయ్య 5 చేపల్ని కాట్లు పెట్టి పక్కకు పెట్టి ఒక బొచ్చ తీసుకొని దాంట్లో కారం పోసుకుంటున్నాం. ఎక్కువ పోసుకోకరి తెల్లారి ముడ్డిమంతది. మరి మన దగ్గరకి ఇప్పుడు 5 చేపలు ఉన్నాయి కాబట్టి దాని తగ్గట్టే కారం పోసుకున్నాం. తర్వాత ఇంత ఉప్పు వేసుకుంటున్నాం. ఉప్పు కూడా జర తక్కువనే వేసుకోరు. చప్పకుంటే మళ్ళా కూడా వేసుకోవచ్చు. తర్వాత మన దగ్గర ఉన్న ఇంత మెంతి పొడి ఎత్తున్నాం. దాన్ని మీదికెళ్ళి ఇంత మసాలా వేసి పసుపు కూడా ఎత్తాను. పసుపు మంచిదే, అట్లానే ఎక్కువ వేసుకోకరి. మామయ్య సరే గానీ మనకు కావాల్సిన ఇంత అల్లం వేస్తున్నాం. అల్లం వేసుకున్నాక దాని మీదికెళ్ళి ఫస్ట్ దంచుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. మామయ్య మనం ఇంటికాంచన ఏమేమి పట్టుకొచ్చినాం అన్ని ఒక గిన్నె వేసుకున్నాం. ఒక గంట తీసుకొని మనం ఏమేమి వేసినాం అన్నిటిని కలుపుకోవాలి. ఇట్లా గంటతో మొత్తం కలుపుకున్నాక దీంట్లో నూనె పోసుకోవాలి. మనం ఇంటికాంచే ఫ్రీడమ్ ఆయిల్ పట్టుకొచ్చినాం. లాస్ట్ కి నూనె ఒక్కటి పోసినాం అంటే ఇక కథం అయినట్టేమో. దీన్ని చూసినాక డైరెక్ట్ అన్నంలో కూడా వేసుకొని తినొచ్చు అనిపిస్తుంది. మామయ్య మనం కలుపుకున్న కారం ముద్దని ఒక్కొక్క చేపని పట్టుకొని వెనక ముందు మంచిగా పట్టియాలి. ఇట్లా మనం కోసుకున్న కాట్లల్లో కూడా మంచిగా కారం పెట్టాలి. గట్లయితేనే ముక్క ఉడికేటప్పుడైనా కాలేటప్పుడైనా ముక్కకు మంచిగా పడుతుంది కారం. తినేటప్పుడు కూడా మంచిగా కారం కారం మస్తుంటది. మా ఇట్లనే మనం తెచ్చుకున్న 5 చేపలకు మొత్తం కారం పెట్టుకోవాలి. ఇక సరే గానీ గిదే చేపని తీసుకుపోయి బొంగులో పెట్టాలి. మీరు బొంగులో చికెన్ వినుంటారు, తిని ఉంటారు. ఈ బొంగులో ఫిష్ ఎప్పుడన్నా తిన్నారామో? ఆహా, ఎప్పుడన్నా చూసిర్రా? దీన్ని మనం కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాం. ఇక సరే గానీ చేప మెడ వరకు పోయింది, తలకాయ పడతలేదు. అందుకే ఇప్పుడు చేప తలకాయలన్నీ తీసి పక్కకెత్తాం. సపరేట్ తలకాయల వరకు వేరే బొంగులేసి కాల్చొచ్చు. ఇక ఇట్లనే ఒక్కొక్క కొర్రమెండు మొత్తం బొంగులో పెట్టేసినాం. లాస్ట్ ఫైనల్ గా అల్ల కొంచెం కొద్దిగా నూనె అయితే పోసుకుందాం. అసలు నూనె చేప పెట్ట ముందుకే అల్ల కొంచెం పోసుకోవాలి. కానీ మనం మర్చిపోయినామని లాస్ట్ కి పోతున్నాం. కానీ ఈ కొత్తిమీర మాత్రం లాస్ట్ కే పెట్టాలి. మామ మొత్తం అయిపోయినాక లాస్ట్ ఒక నిమ్మకాయ కూడా పిండుకుందాం. ఇక నిమ్మకాయ కూడా కారంలో ఫస్టే కలపాలి. కానీ ఇక లాస్ట్ కు మనోడు తీసుకొచ్చిండు. ఇక ఎప్పుడు పిండితేంది అల్లకే పోతుంది అని చెప్పి ఇప్పుడు పిండుతున్నాం. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మొత్తం మూతులు కట్టాలి. మన దగ్గర ఉన్న కొన్ని మూతుగాకులు సిల్వర్ పేపర్ పెట్టి మూతులు గట్టి కట్టినాం. ఏం లేదు, ఇక మంట పెట్టి కాల్చడం మీకు చూపిస్తా చూడురిమో. ఓకే ఓకే గాలి పోయింది. స్మెల్ వస్తానే ఉంది. మంటల మీద అయిపోయింది ఆల్రెడీ. జస్ట్ నిప్పుల మీద జస్ట్ చెక్కకు ఉండిస్తే సరిపోతుంది. ఇంకొక 10 నిమిషాలా? జస్ట్ ఒక 5-10 నిమిషాలు. ఏం లేదు, ఇప్పుడు తీసినా ఉడికినాలే మేబీ. నువ్వు కూడా అందుకోలేకపోతే అందుకోగలుగుతావా? అగో సూపర్. పిర్రగ పెట్టరి ఒక్కొక్క పోరగానికి. పొగలు వెళ్తాను. మంట గట్టిగా పెట్టిన 20 నిమిషాలలో ఉడికింది. మామయ్య ఉడకనైతే ఉడికింది కానీ బొంగులకెళ్ళ షాప్ ఎట్ట తీయాలని అర్థం కావట్లేదు. ఓ ఆశలని దాన్ని తెలిసి మస్తు కాలింది. తోడుకోవాలి డైరెక్ట్.
రైట్. ఏయ్ తిప్పు గిర్ర గిర్ర తిప్పు ఎగబడరు ఇక అది చూడు ఒకసారి తినరా లక్కే నువ్వు బాగుందా సూపర్ ఉందా బాయ్ సూపరా మనిషికి 2 చేపలు అంటే ఈజీగా తింటారు. సరిపోవు అయినా కూడా వాడికి ఓకే మామ అసలు మంచిగా ఉండదు అనుకున్నా కానీ జబ్బర్ వస్తున్నది. ఇట్లా చేసుకొని తినాలి కానీ ఒక్కడ 5 చేపలంటే తినొచ్చు మా. ఇక లేట్ అవుతుంది, నేను కూడా పోయి జల్దీ తింటా. మన వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటానా. ఇంకో జబ్బరస్ వీడియోతో మీ ముందుకు వస్తా. మన వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.